పెద్ద మార్పు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వచ్చినట్టే. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లో 2014లో 70 నుంచి 74 స్థానాలు వచ్చినాయి. ఇప్పుడు అదే వస్తుందని చెప్తుంది. ఇప్పుడు ఏంటి కాంగ్రెస్ పార్టీ ఎస్పీ కూటమికి 4 నుంచి 8 స్థానాలు వస్తాయి. బీహార్ లో బీజేపీకి 22 నుంచి 24, మహాగఠబంధన్ అంటే నితీష్ కుమార్ ఈ కూటమికి 15 నుంచి 17 వస్తాయని. బెంగాల్లో బీజేపీకి 15 నుంచి 19, తృణమూల్కి 22 నుంచి 26, మహారాష్ట్రలో బీజేపీకి 27 నుంచి 31, మహావికాస్ ఆఘాది ఏదైతే ఉద్ధవ్ థాకరే కూటమికి 16 నుంచి 20, కర్ణాటకలో బీజేపీకి 20 నుంచి 22, కాంగ్రెస్ కి 6 నుంచి 8, ఉత్తరాఖండ్ లో బీజేపీకి 4 నుంచి 5, కాంగ్రెస్ కు 1, ఢిల్లీలో బీజేపీకి 6 నుంచి 7, కాంగ్రెస్ కు 1, హర్యానాలో బీజేపీకి 8 నుండి 10, కాంగ్రెస్ కు 1, హిమాచల్ లో బీజేపీకి 3 నుంచి 4, కాంగ్రెస్ కు 1, మధ్యప్రదేశ్ లో బీజేపీకి 27 నుంచి 29, కాంగ్రెస్ కు 0 నుంచి 2, రాజస్థాన్ లో బీజేపీకి 24 నుండి 25, కాంగ్రెస్ కు 0 నుంచి 1, ఛత్తీస్గఢ్ లో బీజేపీకి 10 నుంచి 11, కాంగ్రెస్ కు 1, గుజరాత్ లో బీజేపీకి 26, కాంగ్రెస్ కు 0, పంజాబ్ లో బీజేపీకి 3 నుంచి 5, కాంగ్రెస్ పార్టీకి 3 నుంచి 5, ఆమ్ ఆద్మీ పార్టీకి 4 నుంచి 6, అకాలీదళకి 1 నుంచి 2, జమ్మూ కాశ్మీర్ అండ్ లడక్ లో బీజేపీకి 1 నుంచి 3, కాంగ్రెస్ కు 3 నుంచి 4, అస్సాంలో బీజేపీకి 9 నుంచి 11, కాంగ్రెస్ కు 3 నుంచి 4, మిగతా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో బీజేపీకి 4 నుంచి 6, కాంగ్రెస్ కు 2 నుంచి 4, ఇతరులకు 2 నుంచి 4, గోవాలో బీజేపీకి 1 నుంచి 2, కాంగ్రెస్ కు 0 నుండి 1, ఒరిస్సాలో బీజేపీకి 5 నుంచి 7, బీజేడీకి 14 నుంచి 16, కాంగ్రెస్ 0 నుండి 1, ఆంధ్రలో వైఎస్ఆర్సీపీకి 24 నుంచి 25, టీడీపీకి 0 నుంచి 1, తమిళనాడు డీఎంకేకి 20 నుంచి 24, కాంగ్రెస్ కు 10 నుంచి 12, ఏడీఎంకేకి 3 నుంచి 5, కేరళలో కాంగ్రెస్ కు 11 నుంచి 13, సిపిఎం కి 3 నుంచి 5, తెలంగాణలో బీజేపీకి 3 నుంచి 5, కాంగ్రెస్ కి 8 నుంచి 10, బీఆర్ఎస్ కు 3 నుంచి 5, జార్ఖండ్ లో బీజేపీకి 11 నుంచి 13, కాంగ్రెస్ కు 1 నుంచి 3 అన్నటువంటి వాళ్ళ లెక్క.